నమస్తే అండి అందరికీ. మనం భగవద్గీత శ్లోకాలు చదువుకుంటున్నాం కదా! ఈరోజు 2వ అధ్యాయంలోని 18వ శ్లోకం గురించి చెప్పుకుందాము. పద్మప్రియ గారు చదువుతారు. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. థాంక్ యూ అండి. దీని భావం చెప్పుకుందామండి. నిత్యమైనటువంటి, నాశనం లేనటువంటి, సాటి లేనటువంటి శరీరికి అంటే ఆత్మకు ఈ శరీరాలు అన్నీ నశించిపోయేవే కనుక ఓ అర్జున యుద్ధం చెయ్యి అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. శరీరి అంటే ఆత్మ, నిత్యుడు, అవినాశి, అప్రమేయుడు. ఆ శరీరి ధరించిన శరీరాలు మాత్రం అంతం కలిగినవి అంటే నశించిపోయేవి. నువ్వు శరీరివే కాని శరీరానివి కాదు. వీళ్ళంతా కూడా దేహాలు కాదు. వీళ్ళంతా దేహాలు అని నువ్వు భావిస్తున్నావు, భ్రమపడుతున్నావు. దేహాలు నశిస్తాయి కనుక వీళ్ళంతా నశిస్తారు అని దుఃఖిస్తున్నావు. వీళ్ళంతా దేహాలు కాదు, ఆత్మ. నువ్వు కూడా ఆత్మయే. ఆత్మ నశించేది కాదు, అది నిత్యము, ఎల్లప్పుడూ ఉండేది కనుక నశింపు లేని దాని కొరకు దుఃఖించాల్సిన పని లేదు. ఇక నశించేవే అయిన శరీరాల కొరకు దుఃఖించకుండా ఎలా ఉండగలను అంటావా? ఇవి అంతవంతాలు అంటే దేహం నశించిన మరొక దేహం వస్తుంది. మరి అలాంటి దేహాల కొరకు ఎందుకు దుఃఖించడము? ఈ దేహాలు అసత్తు అంటే లేనివే, ఎప్పుడో మరణించిన తర్వాత లేకపోవడం కాదు. ఇప్పుడు కంటికి కనిపించేటప్పుడు కూడా లేనివే, అదే అసత్తు అంటే. రాత్రి కలలో కనిపించిన అప్సరసలైన నీ అష్టభార్యలు నువ్వు మేలుకోగానే కనిపించకుండా పోయారు కదా, వారి కోసం ఏడుస్తావా? రాత్రి కలలో కనిపించగా తెచ్చుకుని బీరువాలో దాచుకున్న బంగారం కోసం మేలుకున్న తర్వాత ఏడుస్తావా? అవన్నీ అసత్తు. ఇప్పుడే కాదు, రాత్రి కలలో కనిపించినప్పుడు కూడా అసత్తే. అలాగే ఈ దేహాలు కూడా అసత్తే, కనిపించేటప్పుడు కూడా యథార్థం కాదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. మనము ఒక సెల్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి. మనం ఇప్పుడు రోజు వాడుకుంటున్నాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఒక సెల్ ఫోన్ శరీరం అనుకుందాం అనుకోండి. మొబైల్ నెంబర్ ఉంది కదా, ఆ మొబైల్ నెంబర్ ఆత్మ. సిమ్ కార్డ్ ఏమో చైతన్యము, మనసు, ఏదైనా అనుకోవచ్చు. సెల్ ఫోను సిమ్ము పాడైపోవచ్చు, ఎవరైనా దొంగలించవచ్చు, లేకపోతే ఎక్కడో మర్చిపోవచ్చు మనము, లేకపోతే ఇంకా కింద పడిపోయి పగిలిపోవడం ఇలా ఏమైనా అవ్వచ్చు. కానీ ఆ నెంబర్ మాత్రం పాడవదు. మన ఐడెంటిటీ ఇచ్చి అదే అదే నెంబర్తో కొత్త సిమ్ తీసుకుంటాం మనము. అలాగే కొత్త ఫోన్ తీసుకుని వాడుకుంటాము. సెల్ ఫోన్ మనతో రాదు, కానీ ఆ నెంబర్తో చేసిన సంభాషణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ మొబైల్ నెంబర్లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఆ నెంబర్ ట్రాక్ చేసి ఎక్కడికి వెళ్ళారో, ఎవరెవరితో మాట్లాడారో అన్నీ తెలుసుకోవచ్చు. దొంగలది ఎక్కడికి పారిపోయారు, వాళ్ళ మొబైల్ నెంబర్ దొరికింది అనుకోండి, ఆ మొబైల్ నెంబర్ని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకుంటారు. ఆ మొబైల్ నెంబర్లో వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా వినగలుగుతాం ఇప్పుడు. అలాగా మన ఆత్మ కూడా ఏంటంటే ఆ మొబైల్ నెంబర్ లాంటిది అనమాట. సంస్కారాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో రికార్డ్ అయి ఉంటాయి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నూతనంగా ఉంటుంది. శరీరాలు మారిపోతాయి కానీ ఆత్మ మారదు. ఎలా అయితే ఈ ఫోన్లు మార్చినా గానీ ఆ నెంబర్ ఎలా అయితే మారకుండా ఉంటుందో, శరీరాలు మారతాయి కానీ ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది. కనుక ఓ అర్జున, ఆత్మ సత్వస్తువని, దేహాలు అసత్వస్తువులు అని తెలుసుకుని, వీళ్ళంతా ఆత్మయే కాని దేహాలు కాదు అని తెలుసుకుని, ఆత్మ ఎప్పుడూ ఉండేది, నశించదు అని, దేహాలు ఎప్పుడూ లేనివే అని గ్రహించి శోకాన్ని విడిచిపెట్టు. నీ కర్తవ్యమైన యుద్ధాన్ని చెయ్యి అని చెప్తున్నారు. ఆత్మ నశించేది కాదని, దేహాలు నశించేవని, నువ్వు ఆత్మవే కాని దేహానివి కాదు అని, కనుక శోకించాల్సిన పని లేదని ఎంతవరకు చెప్పిన భగవానుడు ఆత్మ యొక్క స్వరూప స్వభావాలేంటో, లక్షణాలేంటో, ప్రత్యేకత ఏంటో తెలియచెప్పి అర్జునుడికి తద్వారా సమస్త మానవాళికి ఆత్మజ్ఞానాన్ని కలిగించడానికి రాబోయే శ్లోకాల్లో అనేక వివరణలతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ తర్వాత శ్లోకం ఒకసారి చెప్పుకుందామండి. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. థ్యాంక్ యూ అండి. దీని భావం చెప్పుకుందామండి. ఎవరు ఆత్మ చంపేది అని అనుకుంటారో, లేక చనిపోయేది అనుకుంటారో వారు ఉభయులు తత్వము తెలియని వారే. ఆత్మ ఇతరులను చంపేది కాదు, చనిపోయేది కాదు. తాను చంపేవాడినని, భీష్మాదులు చనిపోయేవారని భావిస్తున్నాడు అర్జునుడు ఇక్కడ. తనపై ఎంతో ఆదరాభిమానాలు చూపించిన ఆత్మీయులైన వారి కోసం దుఃఖిస్తున్నాడు. అర్జునుడి దుఃఖాన్ని తొలగించడం కోసం ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న భగవానుడు, అర్జున, నువ్వు కాని, ఆ భీష్మాదులు కాని అందరూ ఆత్మే కాని దేహాలు కాదు. ఆత్మ నాశనం లేనిది, నిత్యమైనది. అలాంటి ఆత్మ కొరకు దుఃఖించాల్సిన పని లేదు అని ఇంతవరకు చెప్పి, ఇప్పుడు ఆత్మ చంపేది కాదు, చనిపోయేది కాదు అని వివరించబోతున్నారు. చంపేది స్థూల శరీరమే, చనిపోయేది స్థూల శరీరమే. మరి నువ్వు కాని, భీష్మాదులు కాని స్థూల శరీరాలు కాదు, అందరూ ఆత్మే. పైకి కనిపించేది స్థూల శరీరము, కనిపించకుండా లోపల ఉండేది ఆత్మ.
పైనున్న స్థూల శరీరము నశించిన లోపలి ఆత్మ నశించేది కాదు. ఒక కుండను రాతితో కొడితే కుండ పగిలిపోతుంది, కానీ కుండలో ఉన్న సూక్ష్మమైన ఆకాశానికి ఏమీ కాదు. అలాగే కుండ ఎవరి తలపైనన్నా పడితే తలకు దెబ్బ తగులుతుంది, అయితే ఆ దెబ్బ కుండ వల్ల తగిలిందే కానీ కుండలోని ఆకాశం వల్ల కాదు. అలాగే నువ్వు బాణం వేస్తే పోయేది శరీరమే కానీ ఆత్మ కాదు. అలాగే ఆ దేహం పోయేది నీ దేహం వదిలిన బాణం వల్లే కానీ ఆత్మవైన నీ వల్ల కాదు. మరి చంపేది చనిపోయేది దేహమే అయినప్పుడు ఆత్మ కానప్పుడు నేను చంపేవాడినని వాళ్ళు చనిపోయేవారని ఎందుకు అనుకుంటున్నావు? నేను ఆత్మను అనే జ్ఞానం లేక నేను దేహాన్ని అని భ్రమ చెందడం వల్ల. కనుక ముందు నేనెవరిని అనే విషయాన్ని రూఢీ చేసుకోవాలి. నేను ఆత్మను అని గ్రహించి ఆత్మగా ఉండాలి, ఎరుకలో ఉండాలి. అలా ఉండగలిగితే నేను చంపేవాణ్ణి కాదు, చనిపోయేవాణ్ణి కాదు అని నిశ్చయంగా తెలుస్తుంది. దాంతో శోకం పోతుంది. నేను దేహము అనే వేషం వేసుకుని ఈ జీవన నాటక రంగంపై నటిస్తున్నాను. నాటకంలో జరిగేవన్నీ ఆ పాత్రకు సంబంధించినవే కానీ పాత్రధారికి సంబంధించినవి కాదు. చంపేది చచ్చేది పాత్రలే కానీ పాత్రధారులు కాదు. ఈ జ్ఞానం నాటకం వేసేవాడికి ఉంటుంది, నాటకాన్ని చూసేవాడికి ఉంటుంది, కానీ జీవితంలో మాత్రం ఎవ్వరికీ ఉండట్లేదు. ఆత్మను అని తెలియని వారు ఎందరో, తెలిసిన ఆత్మగా ఉండని వారు మరెందరో. దేహ తాదాత్మ్యంలో అందరూ దేహంగానే ఉంటున్నారు. కనుక ఆత్మని అని తెలుసుకుని ఆత్మగా ఉంటే నేను చంపేవాణ్ణి కాదు, చనిపోయేవాణ్ణి కాదు అని తెలిసిపోతుంది. అలా కాకుండా నేను చంపేవాణ్ణని చనిపోయేవాణ్ణని కానీ ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తెలియని వాళ్లే, అజ్ఞానులే. అయితే ఈ జ్ఞానాన్ని అన్ని వేళలా కలిగి ఉండాలి. ఈ తెలివిని అతి తెలివిగా ప్రదర్శించరాదు. ఒకడు హత్య చేసి కోర్టులో ప్రవేశపెట్టబడ్డాడు. జడ్జి విచారణ చేసి మరణశిక్ష విధించాడు. అప్పుడు ఆ ముద్దాయి జేబులో నుంచి భగవద్గీతను తీసి ఈ శ్లోకం చదివి, జడ్జి గారు, మీరు నాకు శిక్ష విధించడం అన్యాయము. చూడండి, ఆత్మ చంపేది కాదు, చనిపోయేది కాదు. నేను ఆత్మను కాబట్టి చంపింది నేను కాదు, మరి వాడు ఆత్మ కాబట్టి చనిపోయింది వాడు కాదు. నేను చంపేవాడినని చనిపోయేవాడినని అనుకునే వాళ్ళిద్దరూ అజ్ఞానులే. మరి నాకు ఎందుకు ఈ శిక్ష అన్నాడు. దానికి జడ్జి, నాయనా, నువ్వు చంపిన వాడివి కాదు, ఇప్పుడు చావబోయేవాడివి కాదు. అసలు శిక్ష నీకు వేయలేదు, నీ దేహానికే. నువ్వు నిత్యుడివి, శాశ్వతుడివి, కనుక దుఃఖించాల్సిన పనేమీ లేదు. నీ దేహం పోయినా నీకు ఏ డోకా లేదు అన్నాడు. ఆత్మ చంపేది కాదు, చనిపోయేది కాదు అని ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే అని తర్వాత శ్లోకంలో దీని గురించి ఇంకా వివరిస్తున్నారు. అది రేపొద్దున చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.